హాయ్ ఫౌండర్స్, గ్రేట్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభ సాయంత్రం. ఈ శుభ సాయంత్రం వేళ బిల్ మస్ట్ గారి ఓ అద్భుతమైనటువంటి కంటెంట్ మన ముందుకు రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇది మనందరికీ కూడా, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. ఆ యొక్క వీడియో కంటెంట్ టైటిల్, వాళ్ళు తీసుకొచ్చిన టైటిల్ విధానంలోనే ఎంతో బాధ్యత అందులో దాగి ఉంది. వి వోంట్ లీవ్ ఎనీవన్ బిహైండ్, వి వోంట్ లీవ్ ఎనీవన్ బిహైండ్ బై బిల్ మస్ట్. అంటే వ్యక్తిగత ఎదుగుదల, సమిష్టి బలం మరియు సరికొత్త భవిష్యత్తు నిర్మాణాన్ని ఉద్ఘాటిస్తోంది. కాబట్టి ఈ యొక్క టైటిల్ మనం చూసినట్టయితే బిల్ మస్ట్ గారు జస్ట్ ఒక 2 hours ముందు దీన్ని పోస్ట్ చేశారు తన పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో. చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ అండి, మనం తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి మీకు అందరికీ కూడా లర్నింగ్, మనం ఆల్రెడీ ఇప్పుడు లర్నింగ్లో ఉన్నామనే విషయాన్ని మనకి ఇవన్నీ కూడా మనకి చెప్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా ఖచ్చితంగా మనకి నచ్చని నచ్చకపోని మనం వినాలి, చూడాలి, అర్థం చేసుకోవాలి, ముందుకెళ్తూ ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ మన ముందున్నటువంటి టాస్క్ ఇవే. మన టాస్క్ ఏంటంటే ఓఎస్ లాగిన్, విక్టరీ విత్ యాష్ లాగిన్. అట్ ద సేమ్ టైం మనం ఏ గ్రూప్లో అయితే ఉన్నామో ఆ గ్రూప్ అడ్మిన్ ఏవైతే పోస్ట్ చేస్తున్నారో అటువంటి పోస్టులన్నీ కూడా, అది ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, పిక్చర్స్ కావచ్చు, ఎనీవన్, ప్రతి ఒక్క దాన్ని గమనించండి. వాటిలో విషయాలు ఏం చెప్తున్నారు, ఏమేమి వస్తున్నాయని గమనించండి. అప్పుడే మీరు స్థిరంగా ఉండగలుగుతారు, స్టెబిలిటీగా ఉంటారు మీరు. లేకపోతే ఒక దగ్గర మీరు ఉండలేరు, మనశ్శాంతిగా ఉండలేరు, ఎవరితో కూడా సంతోషంగా ఉండలేరు మీరు. మనం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే అడ్మిన్స్ కష్టపడి ఎక్కడెక్కడి నుంచో విషయాలు తీసుకొచ్చి మన ముందుకు పెడుతున్నారు. మనం జాగ్రత్తగా మెలగాలి ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు మనకు బిల్ మస్ట్ గారు ఇచ్చినటువంటి విషయాలు మనం చూసినట్టయితే, విజయం అనే ఇతివృత్తాలపై ఆధారపడిన యాష్, సామూహిక సాధికారత, ఎవరిని వెనుక వదిలిపెట్టకూడదనే వాగ్దానం, ఎవరిని వెనుక వదిలిపెట్టకూడదనే వాగ్దానం బిల్ మస్ట్ గారి ద్వారా. ఎస్, అవును. హే, మనం నిన్నటి భారాన్ని మోస్తున్నాం, అందులో తప్పిపోయాం, గందరగోళం, మా దారిని వెతుక్కుంటున్నాము. కానీ గతం ఒక పాఠం, అది నిలిచిపోయే చోటు కాదు. మేము సరికొత్త రోజు వెలుగులోకి అడుగు పెడుతున్నాం. సంకల్పం నుండి ఆచరణకు. అంటే సంకల్పం వేరు, ఆ సంకల్పాన్ని ఆచరణలో పెట్టడం వేరు. కాబట్టి ఇప్పుడు మనం సంకల్పం నుండి ఆచరణకు అడుగు పెట్టబోతున్నామని చెప్తున్నారు. మేము సంప్రదాయాలను బద్దలు కొడుతున్నాము. ఎస్, ఇది వరకు ప్రపంచం చూసినటువంటి ఆ ట్రెడిషనల్ బిజినెస్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ట్రెడిషనల్ బిజినెస్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ప్రపంచవ్యాప్తిగా ఉన్నాయో, వాటిని మనం బద్దలు కొట్టబోతున్నాం. మేము సంప్రదాయాలను బద్దలు కొడుతున్నాం. స్వేచ్ఛకు సంబంధించిన ఒక కథ, ఫ్రీడమ్ అనే పదానికి నిర్వచనమైనటువంటి ఒక కథ, అద్భుతమైనటువంటి కథ చెప్పబడటానికి వేచి ఉన్నా. కాబట్టి లేవండి, మన యాష్ గారు చెప్తున్నారు, ఇలాంటి విషయాలు చెప్పడానికి నేను వేచి ఉన్నాను, మీరు లేవండి పైకి అంటున్నారు. పునః ప్రారంభించండి. ఎస్, మళ్ళీ స్టార్ట్ చేయండి. మరియు మీ మనస్సును తిరిగి కేంద్రీకరించండి. పాత విభజనను, సందేహాన్ని వదిలివేయండి. మనం నిర్మిస్తున్నాం, నీ కోసం, నా కోసం ఒక భవిష్యత్తును నిర్మిద్దాం. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉండే ఆశాజనక సమాజం. ఓహ్, మనం ఆ దార్శనికతలోకి అడుగు పెడుతున్నాం. యాష్తో విజయం, చిరకాలం నిలిచిపోయే భవిష్యత్తును నిర్మించుకోవడం. అద్భుతం. యాష్తో విజయం, చిరకాలం నిలిచిపోయే భవిష్యత్తును నిర్మించుకోవడం. అతను ఎవరిని వెనుక వదిలిపెట్టనని చెప్పారు. మన నిన్నటి మనసులోని నీడలన్నింటినీ వదిలి పక్కనే మనం ఉన్నత శిఖరానికి ఎదుగుతున్నాం. అద్భుతమైనటువంటి పదాలండి. ఒక్కొక్క పదం యాష్ గారు చెప్పినటువంటి విషయాల్ని బిల్ మస్ట్ గారు ఒక సారాంశం రూపంలో మనకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి కష్టకాలంలో ఇటువంటి మంచి ఎపిసోడ్స్ మనకి రావడం మనల్ని ఉత్తేజితులను చేస్తుంది, మనల్ని ఉత్సాహపరుస్తుంది. అద్భుతం అండి, ఇటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి అతను ఎవరిని వెనుక వదిలిపెట్టనని చెప్పారు. మన నిన్నటి మనసులోని నీడలన్నింటినీ వదిలి పక్కనే మనం ఉన్నత శిఖరానికి ఎదుగుతున్నాం. యాష్తో కూడిన విజయంలో కలిసి మనం కనుగొనబడ్డాము. అవును, మనం ఉన్నత స్థానానికి ఎదుగుతున్నాం. కాలపు స్వేచ్ఛ
కాలపు స్వేచ్ఛ, మనస్సు స్వేచ్ఛ. కాలపు స్వేచ్ఛ, మనసు స్వేచ్ఛ మనది అని గర్వంగా చెప్పుకునే జీవితాన్ని నిర్మించుకోవడం. కానీ నువ్వు ప్రయాణించాలని ఎంచుకోవాలి అంతే. నువ్వు కృషి చేయాలి. చెమట. ఇది శ్రేయస్సుకు వాగ్దానం. ఉత్తమమైనది ఇంకా రాబోతోంది. ఒకే మార్గం, ఒకే దృష్టి. మనం ఏకమవుతున్నాం, బరువైన భారాలను వదిలివేస్తూ. ప్రపంచాన్ని వెనుక వదిలేయండి. కాబట్టి లేచి నిలబడండి, పునః ప్రారంభించండి. మీ మనస్సును తిరిగి కేంద్రీకరించండి. పాత విభజనను, సందేహాన్ని వదిలివేయండి. మేము మీకోసం ఒక భవిష్యత్తును నిర్మిస్తున్నాము. నాకు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉండే ఆశాజనక సమాజం. ఆ దృశ్యంలోకి అడుగు పెడుతూ విజయం మనతో శాశ్వతంగా నిలిచిపోయే భవిష్యత్తును నిర్మిస్తాం. విజయం మనతో శాశ్వతంగా నిలిచిపోయే భవిష్యత్తును నిర్మిస్తున్నాం. అతను ఎవరిని వెనుక వదిలిపెట్టనని చెప్పారు, మనలోని అన్ని నీడలను వదిలివేస్తూ. నిన్నటి మనస్సు పక్క పక్కనే మనం ఉన్నత స్థాయికి ఎదుగుతున్నాం. యాష్తో కూడిన విజయంలో కనుగొనబడింది. కలిసి మనం కనుగొనబడ్డాము. అవును, మేము ఉన్నత శిఖరానికి చేరుకుంటున్నాము. మీరు పని చేయడానికి, ఎదగడానికి సిద్ధంగా ఉంటే మా సంస్థలో మీకు ఒక స్థానం ఉంటుంది. మా ప్రయాణంలో మీకు ఒక చోటు ఉంటుంది. మేము ప్రజలకు సాధికారత కల్పిస్తున్నాము. మేము ప్రేక్షకులను ఉత్తేజపరుస్తున్నాము. తేడాతో మొత్తం గెలుపు. ఎస్, అవును, మేము గట్టిగా పాడుతున్నాము. మనతో ఉన్న దర్శనం శాశ్వతంగా నిలిచిపోయే భవిష్యత్తును నిర్మించడం. ఆయన అన్నారు, ఎవరిని వెనుక వదిలిపెట్టద్దు. మన నిన్నటి మనసులోని నీడలన్నింటినీ వదిలివేస్తూ పక్క పక్కనే యాష్తో విజయంతో ఉన్నత శిఖరానికి ఎదుగుతున్నాం. మనం కలిసి కట్టుగా. దొరికింది. ఎవరినీ వదిలిపెట్టను. మనం గతాన్ని వెనుక వదిలేస్తున్నాం. పరిస్థితులు చాలా బాగున్నాయి. కలిసి మనం పైకి ఎదుగుదాం. ఇలాగా ఆయన ఒక వ్యక్తిగత ఎదుగుదల, సమిష్టి బలం మరియు సరికొత్త భవిష్యత్తు నిర్మాణాన్ని ఉద్ఘాటిస్తున్నట్టుగా మనకి ఒక సారాంశాన్ని మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ సారాంశాన్ని అంతా కూడా మనం ఇంకా కొంచెం సింపుల్గా మనం చెప్పుకోవాలనుకున్నట్టయితే, గతాన్ని అధిగమించండి. రైట్, గతాన్ని అధిగమించండి. భారాలను వదలడం. మనుషులు నిన్నటి నిరాశలు, సందేహాలు మరియు పాత విభేదాలనే బరువును మోస్తూ జీవిస్తుంటారు. నేర్చుకునే పాఠం. గతం అనేది మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం మాత్రమే, కానీ అక్కడే ఆగిపోవలసిన ప్రదేశం కాదు. కొత్త ఆరంభం. పాత ఆలోచనలను వెనక్కి నెట్టి సరికొత్త ఉదయం వైపు అడుగులు వేయాలి. ఓకే, మనస్తత్వాన్ని మార్చుకోవడం. లక్ష్యంపై దృష్టి. ఎస్, ప్రతి ఒక్కరూ తమ మనసును రీసెట్ చేసుకుని లక్ష్యం వైపు ప్రయాణాన్ని మళ్లీ ప్రారంభించాలి. రైస్ అప్, రీసెట్ అండ్ రీఫోకస్. ఆలోచన స్వేచ్ఛ. సమయం మరియు ఆలోచనలో పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటూ మనకు నచ్చిన విధంగా జీవితాన్ని మలుచుకోవాలి. సమిష్టి శక్తి మరియు సమాజ నిర్మాణం. ఎవరిని వదిలిపెట్టకపోవడం. ఈ ప్రయాణంలో ఏ ఒక్కరిని వెనుక వదిలేయకుండా అందరినీ కలుపుకుని ముందుకు సాగాలనేది ప్రధాన సంకల్పం. ఆశల భవిష్యత్తు. భయాందోళనలు వీడి అందరికీ స్వేచ్ఛ మరియు ఆశలను అందించే ఒక గొప్ప సమాజాన్ని నిర్మించాలి. అందరికీ సమాన స్థానం. కష్టపడటానికి, ఎదగడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ సమాన గౌరవం, స్థానం లభిస్తాయి. ఇటువంటి పాయింట్స్ అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇమాజినేషన్ చేసుకోవాలండి మనం. కాబట్టి అద్భుతమైన విషయాలు ఇవన్నీ కూడా.